అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరి. సో ఇది వచ్చేసి ఏంటంటే అమృత్సర్ సిటీలో ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే చాలా బాగుంటుంది. సో ఈ గోల్డెన్ టెంపుల్కి సంబంధించిన కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక మేమైతే నైట్ టైంలో వచ్చేసి ఏంటంటే గోల్డెన్ టెంపుల్లోకి రావడం జరిగింది. చూడండి బంగారంతో ఎట్లా తలతల మెరిసిపోతుందో. సో ఈ బంగారం కాంతి అయితే ఏదైతే ఉంటుందో అది స్వర్గానికంట తాకుతుంటుందంట. చాలా బాగుంటుంది. ఈ సరస్సు ఉంది కదా, దీన్ని ఏమంటారు అని అంటే అమృత్ సరోవర్ సరస్సు అని అంటారు. ఇందులో మనం ఒకవేళ స్నానం చేస్తే మనకున్నటువంటి నెగిటివిటీ అనేది పోయి పాజిటివిటీ వస్తుందని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. సో ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు మన అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లోకి రావడానికి. సో ఇట్లాంటివి వచ్చేసి ఏంటంటే టోటల్గా మనకు 4 ఉంటాయి. ఎందుకు 4 పెట్టారు అని అంటే భూమిపైన వచ్చేసి ఏంటంటే 4 డైరెక్షన్స్ ఉంటాయి కదా, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. సో అలాగే వచ్చేసి ఏంటంటే 4 దిక్కుల నుంచి ప్రజలు అనేది ఇందులోకి రావాలని చెప్పేసి వీళ్ళ యొక్క మోటివ్ అనేటువంటిది ఇక్కడ ఉండడం జరిగింది. మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఈ గోల్డెన్ టెంపుల్ అయితే ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుంది. సో ఫస్ట్ దీన్ని వచ్చేసి ఏంటంటే ఫస్ట్ సిక్కుల మత గురువు ఉంటాడు కదా, 5వ గురువు అయినటువంటి గురు అర్జున్ సింగ్ వచ్చేసి ఏంటంటే 1581 నుంచి 1606 ఆ టైం లోపల వచ్చేసి ఏంటంటే దీని కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. సో ఇంకా వచ్చేసి ఏంటంటే ఈ 19th సెంచరీలో వచ్చేసి ఏంటంటే సిక్కు సామ్రాజ్య స్థాపకుడు అయినటువంటి మహారాజా రంజిత్ సింగ్ వచ్చేసి ఏంటంటే దాదాపు 750 కిలోల గోల్డ్ తోటి ఏం చేసిరనంటే ఈ యొక్క టెంపుల్ అనేటువంటిది మళ్ళీ తిరిగి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అందుకే అప్పటి నుంచి ఇది వచ్చేసి ఏంటంటే గోల్డెన్ టెంపుల్గా ఇది ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఆ టైం లోపలనే వచ్చేసి ఏంటంటే ఈ గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇంకా ఈ గోల్డెన్ టెంపుల్ వచ్చేసి ఏంటంటే సమానత్వానికి తర్వాత సమగ్రతకు వచ్చేసి ఏంటంటే ఒక నిర్వచనంగా ఇది ఉండడం జరిగింది. ఇంకా వచ్చేసి ఏంటంటే ఈ గోల్డెన్ టెంపుల్ని వచ్చేసి ఏంటంటే హర్మందర్ సాహిబ్ అని చెప్పేసి కూడా అంటుంటారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మెయిన్గా వచ్చేసి ఏంది ఇంకా వచ్చేసి ఏంటంటే అద్భుతాలు అనేటువంటివి కూడా ఉంటాయి. అసమాన తేజస్సు కానీ అద్భుత దృశ్యాలు అనేటువంటివి ఉంటాయి. తర్వాత మెయిన్గా ఇది వచ్చేసి ఏంటంటే అమృత్సర్ సిటీ. ఈ అమృత్సర్ సిటీని వచ్చేసి ఏంటంటే 16వ శతాబ్దం టైంలోనే గురురామ్ దాస్ వచ్చేసి ఏం చేసిందంటే సిక్కు 4వ గురువు వచ్చేసి ఏంటంటే ఈయన కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సిటీని. ఆ గోల్డెన్ టెంపుల్ మాత్రం 5వ గురువు వచ్చేసి ఏంటంటే గురు అర్జున్ దాస్ కట్టిండు. ఇది నైట్ టైంలో ఇంకా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు కూడా తర్వాత వచ్చేసి ఏంటంటే చిన్న షాపింగ్ కూడా మా వాళ్ళు ఏం చేస్తారంటే తిరుగుతూ ఉండడం అనేది జరిగింది. అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క సిటీ. సో చాలామందిని ఏం చేస్తారంటే ఆకర్షిస్తుంటుంది. దాదాపు వచ్చేసి ఏంటంటే ఫర్ ఇయర్ వచ్చేసి ఏంటంటే చాలామంది టూరిస్టులు వచ్చేసి ఏంటంటే ఈ గోల్డెన్ టెంపుల్ చూడడానికి వీళ్ళందరూ కూడా రావడం అనేది జరుగుతుంటుంది. ఇంకా నైట్ టైంలో అంటే సూర్యుడు వచ్చేసి ఏంటంటే ఈ సన్సెట్ టైంలో వచ్చేసి ఏంటంటే కొంచెం చీకటి పడ్డప్పుడు చూడాలి. ఆ లైటింగ్ అనేటువంటిది అయితే మామూలుగా ఉండదు. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ టైం. ఇక్కడి నుంచి మేము ఏం చేస్తున్నాం అంటే జలియన్వాలా బాగ్ వెళ్దామని వెళ్తున్నాం. సో ఈ జలియన్వాలా బాగ్ కూడా చూసేస్తే పని అయిపోతుంది అని చెప్పేసి మేము ఏం చేసినామంటే ఇంకా ముందుకు అనేది పోవడం జరుగుతుంది. ఇంకా ఈ అమృత్సర్ సిటీ కనుక చూసుకుంటే ఏంటంటే మంచి ఫెసిలిటీసే ఉన్నాయి. ఎవరైనా కానీ రావచ్చు. తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ ప్రాంతాలు అనేవి చూడవచ్చు. సో ఇప్పుడు మేమైతే ఎక్కడ వెళ్తున్నాము అని అంటే ఏంటంటే ఇంకా ఉదయం టైంలో వచ్చేసి ఏంటంటే గోల్డెన్ టెంపుల్ చూద్దాం. నైట్ టైంలో చూసినాం. తర్వాత వచ్చేసి నైట్ టైం మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఆ లైటింగ్స్ కానీ అక్కడ ఉండేటువంటి క్రౌడ్ కానీ అమృత్సర్ సరస్ కానీ. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం చెప్పుల స్టాండ్ అన్నట్టు ఇక్కడ ఏమి మనం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. చాలా మంచి వాళ్ళు వీళ్ళు. ఎంత బాగా రెస్పెక్ట్ చేస్తారు అని అంటే ఏంటంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చెప్పుల స్టాండ్ ఇంత క్లాస్గా ఉంటుందని అయితే దాదాపు ఏడా అనుకోరు. మనం ఏం చేయాలంటే మన చెప్పులు తీసుకుపోయి ఏం చేయాలంటే అక్కడ పెట్టాలి. అలా పెట్టగానే మా సార్ ఏం చేసిందంటే ఫస్ట్ టైం వచ్చేసి సార్ చెప్పులు కూడా మిస్ అయిపోయినాయి. ఈసారి జాగ్రత్తగా మేమైతే ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. మనకు టోకెన్ ఇస్తారు. ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఉంది కదా, ఎంట్రన్స్ నుంచి లోపలికి పోవాలి. లోపలికి పోతే ఏం చేస్తారు అని అంటే ఏంటంటే మళ్ళీ మనం గోల్డెన్ టెంపుల్లోకి ఎంటర్ అనేది కావడం జరుగుతుంది. మొత్తం దీనికి 4 డైరెక్షన్స్ ఉన్నాయని చెప్పిన కదా, 4 ద్వారాలు అనేటువంటివి ఉంటాయి. ఈ 4 ద్వారాలు అనేటువంటిది ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది వచ్చేసి ఏంటంటే ఈ గోల్డెన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ కనుక చూస్తే ఏంటంటే అద్భుతమైనటువంటి మానవ నిర్మిత కట్టడం. ఐశ్వర్యం కానీ భక్తి కానీ ప్రశాంతతకు కానీ ఇక్కడ చాలా బాగుంటుంది. ఈ నీటి కొలంలో వచ్చేసి ఏంటంటే చాలామంది దిగుతుంటారు. తర్వాత కొంతమంది వాటర్ని అయితే తీసుకొని వెళ్తుంటారు. కానీ ఈ వాటర్ దగ్గర వచ్చేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్విమ్మింగ్ చేస్తా అంటే మాత్రం చేయకండి. ఎందుకంటే అక్కడే వచ్చేసి ఏంటంటే కొంతమంది
వాళ్ళందరూ స్టిక్స్ పట్టుకొని ఉంటుంటారు, తిరుగుతుంటారు ఎస్కార్ట్స్ లెక్క. వాళ్ళైతే మనం ఫొటోస్ కానీ ఏవైతే అంటే ఫొటోస్ కూడా రెస్ట్రిక్టెడ్ ప్లేసెస్లోనే తీయాలి, ఎక్కడ పడితే అక్కడ తీయొద్దు. మళ్ళీ మేము వచ్చేసి ఏం చేసినామంటే టోకెన్ ఇచ్చిన తర్వాత మా చెప్పులు మేము తీసుకొని వెళ్ళడం జరిగింది. సార్ అయితే ఏదో కొన్ని విషయాలు హిందీ వచ్చు కాబట్టి ఏం చేసినట్టే బాగానే ఆయనతోటి ఏంటంటే కొన్ని విషయాలు మాట్లాడడం అనేది కూడా జరిగింది. ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసి ఏంటంటే వర్కర్స్ కాదు, వాళ్ళందరూ వచ్చేసి తమను తాము తగ్గించుకోవడానికి ఏం చేస్తుంటారు అని అంటే ఇక్కడ వచ్చేసి ఏం చేస్తుంటారంటే వీళ్ళు ఈ యొక్క పని అనేది చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే స్ట్రీటు, కానీ నైట్ టైంలో వచ్చేసి ఏంటంటే ఈ స్ట్రీట్ వచ్చేసి ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. ఇంకా గోల్డెన్ టెంపుల్ లోపల వచ్చేసి ఏంటంటే గురుగ్రంథ్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళ యొక్క గురుగ్రంథ్ సాహిబ్ వచ్చేసి వాళ్ళ గ్రంథం ఉంటుంది, ఎప్పుడూ పఠనం చేస్తుంటారు. ఇదైతే మేము విజిట్ చేయడం అనేది కూడా జరిగింది. ఆ గురుగ్రంథ్ సాహిబ్ను చూడడం జరిగింది. తర్వాత అది చదువుతుంటే మేము వినడం కూడా జరిగింది. ఇది మా లైఫ్లో ఒక మంచి మెమరబుల్ మూమెంట్. ఇక్కడ నుంచి వచ్చేసి ఏంటంటే మనం జలియన్వాలా బాగ్ ఈ గోల్డెన్ టెంపుల్ నియరెస్ట్లోనే ఇది ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్. దీనికి మనం ఏమి డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు, సింపుల్గా వెళ్ళిపోవచ్చు. దీని ఎంట్రన్స్లో వచ్చేసి ఏంటంటే ఇలా విగ్రహాలు అనేటువంటివి అప్పటి ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించినటువంటివి అయితే ఇక్కడ ఏం చేశారంటే పెట్టడం అనేది జరిగింది. ఇలా ఈ ఎంట్రన్స్ ద్వారా వచ్చేసి ఏం చేసినామంటే మనం లోపలికి అనేది కూడా రావడం అనేది జరిగింది. సో ఇక ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చినాక చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఒకప్పుడు ఇక్కడ ఇంత పెద్ద మారణకాండ జరిగిందా అనేటువంటిది కూడా రాదు, అంటే అంత బాగా చేసిరు. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 379 మంది చనిపోయారని చెప్పారు, కానీ అధికారిక అనధికారిక లెక్కల ప్రకారం దాదాపు ఒక 1000 మంది వరకు చనిపోవడం అనేది జరిగింది. అయితే ఈ జలియన్వాలా బాగ్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి ఏంటంటే బ్రిటిష్ టైంలో వచ్చేసి ఏంటంటే 1919 ఆ టైం లోపల బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే రౌలట్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టం తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా కానీ వాళ్ళని వచ్చేసి ఏంటంటే ఎటువంటి అరెస్ట్ వారెంట్ అనేది లేకుండా అరెస్ట్ అనేది చేయొచ్చు వాళ్ళను. ఆ టైం లోపల ఇది చాలా దీన్ని వచ్చేసి ఏంటంటే అప్పటి ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చేసి దీన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. ఇది 1919లో వచ్చింది కదా, 1919లో ఈ చట్టం వస్తే 13 ఏప్రిల్ 1919లో వచ్చేసి ఏంటంటే వేలాది ప్రజలు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఒక సమావేశం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది వచ్చేసి ఏంటంటే వాళ్ళకు సంబంధించిన స్మృతి చిహ్నం. సో ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసి ఏంటంటే ఒక చిన్న సమావేశం అనేది ఏర్పాటు చేసుకోరు. అప్పటికే సైఫుద్దీన్ కిచ్లు, సత్యపాల్ వచ్చేసి వీళ్ళని కూడా అరెస్ట్ అనేది చేయడం అనేది జరిగింది. అయితే వేలాది ప్రజలు వచ్చేసి ఏంటంటే వాళ్ళు దానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు అప్పటి బ్రిటిష్ అధికారి అయినటువంటి జనరల్ ఓ డయర్ వచ్చేసి ఏంటంటే తన సైనికులతో ఏం చేసినట్టు ఇక్కడికి చేరుకోవడం అనేది జరిగింది. ఇక్కడికి చేరుకున్న తర్వాత దీనికి మెయిన్ ఎంట్రన్స్ అప్పుడు ఒకటే ఉండేది. ఇప్పుడైతే ఏం చేసిరనంటే ఇప్పుడు మనం స్టార్టింగ్లో వచ్చిన ఎంట్రన్స్ ఒకటి ఉంటుంది, తర్వాత పోయేటువంటి ఎంట్రన్స్ ఇంకోటి ఉంటుంది. అయితే ఫస్ట్ అప్పుడు స్టార్టింగ్ లోపల దాదాపు ఒకటే ఎంట్రన్స్ ఉండేది. అయితే అక్కడ వచ్చేసి అతను వచ్చేసిన తర్వాత ఏం చేసిండు అని అంటే దాదాపు ఒక 10 నిమిషాలు వచ్చేసి ఏం చేసిండనంటే ఈ ఫైరింగ్ అనేది చేయడం జరిగింది. ఇగో ఇక్కడ మీరు చూస్తే ఏం చేస్తుంటారు అని అంటే ఆ బుల్లెట్స్ తగిలినటువంటివి ఏవైతే ఉంటాయో గోడకు తగిలినటువంటివి కూడా ఇక్కడ క్లియర్గా ఉంటాయి, మీరు చూడొచ్చు. సో దాదాపు ఒక 10 నిమిషాలు దాదాపు వచ్చేసి ఫైర్ చేయించారు. దాదాపు 1650 రౌండ్ల కాల్పులు అనేది జరిపారు. దీంతో వచ్చేసి ఏంటంటే 379 మంది చనిపోయారని బ్రిటిష్ గవర్నమెంట్ చెప్తే దాదాపు 1000 మంది చనిపోయారని చెప్పారు. ఇగో మీరు ఇక్కడ గోడను చూడొచ్చు. ఈ గోడకు వచ్చేసి ఏంటంటే ఇప్పటికీ కూడా ఆ బుల్లెట్స్కి సంబంధించినటువంటివి కూడా ఆనవాళ్ళు అనేటువంటివి క్లియర్గా మనకు కనిపిస్తాయి. ఈ గోడ ఈ రౌండ్ మీద మార్క్ చేసినటువంటివన్నీ కూడా దానికి సంబంధించినవే. అయితే ఈ మధ్యలో ఒక బావి ఉండేది, ఇప్పుడు ఆ బావిని ఏం చేశారంటే పూర్తి చేశారు. చాలామంది తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ బావిలోకి దుంకడం అనేది జరిగింది. అయినా కానీ మళ్ళీ ఆ బావిలో కూడా ఫైరింగ్ అనేది చేయడం జరిగింది. అయితే ఆ బావిని ఏమంటారంటే ఇప్పుడు షాహీన్ కువా అని చెప్పేసి కూడా అంటుంటారు. తర్వాత ఇంకా దీనిపైన వచ్చేసి బ్రిటిష్ గవర్నమెంట్ హంటర్ కమిటీ అనేటువంటిది వేసింది. ఆ కమిటీ కూడా పెద్దగా రిజల్ట్ అనేది ఏమీ ఇవ్వకుండా వాళ్ళకే అనుకూలంగా ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఇది జలియన్వాలా బాగ్కి సంబంధించినటువంటి హిస్టరీ. అయితే ఇప్పుడైతే చూస్తే ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటుంది, గార్డెనింగ్ కానీ ఇవన్నీ కానీ, తర్వాత వాటర్ ఫెసిలిటీస్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంతమంది చనిపోయారు అనేటువంటిది కూడా అనిపించదు. అంటే ఒక స్మృతి వనంగా ఏం చేశారంటే ఈ గవర్నమెంట్ అనేది దాన్ని మార్చడం జరిగింది. మేమైతే అన్నీ తిరిగిన తర్వాత వచ్చేసి ఏం చేసిందనంటే ఇక్కడ కూర్చోవడం అనేది కూడా జరిగింది. ఎలాగో నేను సత్య సారు సోషల్ టీచర్సే కాబట్టి ఏంటంటే మాకు ఉపయోగపడుతుంది ఇది. ఎందుకనంటే ఇది ఒక సోషల్లోనే లేదు, హిందీలో కూడా యాడ్ అవుతుంది. ఈ జలియన్వాలా బాగ్ వచ్చేసి ఏంటంటే ఎప్పుడు పుస్తకాల్లో చూపించడం కంటే ఒకసారి చదవడం కంటే ఒకసారి పిల్లలను తీసుకొచ్చి చూపించి ఇక్కడ జరిగింది, ఇంతమంది ఇలా చనిపోయారు అని చెప్పేసి మా పిల్లలకు కానీ చూపిస్తే మాకు కొంచెం ఏంటంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. దానికి సంబంధించి సార్ ఏం చేస్తుండే ఎక్స్ప్లెయిన్ చేస్తుండు, ఇదే జలియన్వాలా బాగ్, ఇది ఇలా ఉంటుంది ఈ విధంగా అని చెప్పేసి ఆయన దీని గురించి ఏం చేసిండంటే ఎక్స్ప్లెయిన్ అనేది
అనేది చేయడం జరిగింది. సో పిల్లలకు నాలెడ్జ్ వస్తుంది, సేమ్ టైం మాకు కూడా టీచర్స్గా వచ్చేసి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏంటంటే ఇంకా ఈజీగా చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి వచ్చేసి ఏం చేసిందంటే ఇంకా మళ్ళీ అక్కడ ఎవరో కలిస్తే వాళ్ళతో కూడా మాట్లాడుతుండు. సార్కు హిందీ రావడం కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అయిపోయింది. సో ఇక గార్డెనింగ్లో వచ్చేసి ఏంటంటే ఇక మా వాళ్ళు అయితే ఫోటోషూట్ ఏర్పాటు చేసుకురు. సో కొన్ని చిన్న చిన్న ఫొటోస్ అనేటువంటివి కూడా దిగడం అనేది జరిగింది. గార్డెనింగ్ అయితే మెయింటెనెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం క్లీన్గా నీట్గా ఉంచడం అనేది కూడా జరుగుతుంది. వచ్చేటువంటి టూరిస్టులు కూడా బాగానే మంచిగా దీన్ని నీట్గానే ఉంచుతారు, ఒప్పుకోవచ్చు. సో పంజాబ్ గవర్నమెంట్ని అయితే వచ్చేసి ఏంటంటే ఇవన్నీ మంచి ఆర్గనైజేషన్ అనేది చేశారు. కాకపోతే మనం టూరిస్ట్గా వెళ్ళేటువంటి వాళ్ళు ఈ ప్లేసెస్కి వచ్చేసి ఏంటంటే మనం ఎట్లాంటి డ్యామేజ్ చేయకపోతే అదే మనం ఇచ్చేటువంటి పెద్ద గిఫ్ట్. సో ఈ జలియన్వాలా బాగ్ చూడడానికి కూడా చాలామంది అయితే వస్తుంటారు, చాలామంది వస్తుంటారు, చూస్తుంటారు, అప్పటి స్వతంత్ర పోరాటాన్ని గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఈ జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే భారత స్వతంత్రోద్యమం అనేటువంటిది ఏంటంటే ఒక తారాస్థాయికి అనేది చేరడం జరిగింది. దీన్ని మహాత్మా గాంధీ కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ దీనిపైన వచ్చేసి ఏంటంటే చాలా విమర్శించడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే ఏకంగా తనకి ఇచ్చినటువంటి నైట్హుడ్ బిరుదును కూడా అతను వచ్చేసి ఏంటంటే ఆ బ్రిటిష్ గవర్నమెంట్కి తిరిగి ఇచ్చేయడం అనేది జరిగింది. అంటే ఇంతమంది అమాయకులను మీరు చంపిరు కాబట్టి దీన్ని నేను యాక్సెప్ట్ చేయనని చెప్పేసి చెప్పిండు. ఇంకా వచ్చేసి ఏంటంటే లోపల కనుకపోతే ఏంటంటే కొన్ని గన్ ఫైరింగ్ ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ అనేటువంటివి కూడా ఉన్నాయి. వాటిని కూడా మీకు తర్వాత చూస్తాను. ఇప్పుడు ఈ గోడ ఉంది కదా, సో ఈ గోడ దగ్గర కూడా ఏంటంటే గన్ ఫైరింగ్ ఉంటుంది. ఇక్కడ రౌండ్ మార్క్ అంటే ఈ వైట్ పెయింట్ తోటి చేసినటువంటి స్టిక్కర్స్ అన్నీ పెయింట్ వేసినటువంటి ఈ డబ్బాలన్నీ ఏంటంటే గన్ ఫైరింగ్ జరిగినటువంటి ప్లేసెసే. అప్పుడు అంతా ఇప్పటికి కూడా దాదాపు ఇది జరిగి 1919 అంటే దాదాపు 100 years దాటిపోయింది. అయినప్పటికీ కూడా ఆనవాళ్ళు అనేటువంటివి కూడా ఇంకా అలానే ఉండిపోవడం అనేది జరిగింది. అంటే దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనల్ని రూల్ చేసారు. ఎంత కర్కశంగా అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే భారతీయులకు మనం అంటే ఒక భయం అనేది ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఏం చేశారనంటే ఇది ఒకటి వాళ్ళు క్రియేట్ అనేది చేయడం జరిగింది. అంటే స్వతంత్రోద్యమం కానీ ఎవరైనా చేయాలి, ఏదైనా మీటింగ్స్ పెట్టాలి అని అంటే వాళ్ళు భయపడాలనేటువంటి విధంగా వీళ్ళు చేయడం అనేది జరిగింది. సో ఎన్నో జ్ఞాపకాలతో ఎన్నో అనుభవాలతో వచ్చేసి ఏంటంటే మేము గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ చూసి ఇక మళ్ళీ బ్యాక్ వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాం. ఇది వచ్చేసి ఏంటంటే ఎగ్జిట్, ఇక్కడి నుంచి మనం ఎగ్జిట్ కావచ్చు. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు 1919 ఆ టైం లోపల ఎగ్జిట్ అనేది లేదు, అంటే ఈ ద్వారం అనేది లేదు. సో ఇది కొత్తగా క్రియేట్ చేసినట్టు. సో అప్పుడు మనం వచ్చినటువంటి దారి మాత్రమే ఒకటే ఉంటుంది. సో ఇక మేమైతే ఏం చేసినాం అంటే అన్నీ చూసేసి ఇక్కడి నుంచి బ్యాక్ రావడం అనేది జరిగింది. ఈ స్వతంత్రోద్యమంలో వచ్చేసి ఏంటంటే పంజాబ్కి అయితే ఒక డిఫరెంట్ ప్లేస్ అయితే ఉంటుంది. సో ఎందుకనంటే ఫ్రీడమ్ ఫైట్లో వచ్చేసి ఏంటంటే ఈ స్టేట్ బాగా ఇన్వాల్వ్ అనేది కావడం జరిగింది. 2 partsగా డివైడ్ చేసారు. తర్వాత దీన్ని అనుకునే అటారీ వాఘా బార్డర్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి లాహోర్ వచ్చేసి ఏంటంటే జస్ట్ ఒక తక్కువ డిస్టెన్స్లోనే ఉంటుంది. 24 kilometers ఎంతో ఉంటుంది, అంటే అంతకు మించి అయితే ఎక్కువ ఉండదు వాఘా బార్డర్ నుంచి. అయితే వస్తూ ఏం చేసిందంటే మా మిస్సెస్ వచ్చేసి ఏంటంటే కొంచెం షాపింగ్ చేస్తా అని చెప్పేసి తనకు కావాల్సినటువంటి కొన్ని కుర్తాస్ అయితే తీసుకోవడం అనేది జరిగింది. ఇంకా పిల్లలకు సంబంధించి కానీ ఈ షాపింగ్ అయితే మనం ఎందుకు తీసుకోవాలని అంటే ఒకవేళ అదొక జ్ఞాపకంగా ఉండిపోతుంది. ఇట్లాంటివి మన హైదరాబాద్లో దొరకవంటే దొరుకుతాయి, కానీ వచ్చేసి ఏంటంటే ఈ షాపింగ్ అయితే ఇక్కడ పెద్ద పెద్ద షాపులు మన ఆర్ఎస్ బ్రదర్స్, జేసీ బ్రదర్స్ లాంటివి అయితే ఉండవు. ఇక్కడ రోడ్ సైడ్ షాపింగ్సే ఉంటాయి. చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు, ఫ్రెండ్లీగా మాట్లాడతారు. టూరిజంకి వచ్చినటువంటి వాళ్ళు అయితే ఏదో ఒక వస్తువు కొనుక్కొని పోతారు. అంటే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చూయించుకోవడానికి, అంటే అది తీసుకున్నప్పుడు అరే మనం ఇది ఇక్కడ తీసుకున్నాం అనేటువంటి ఫీల్ అనేటువంటిది ఉంటుందని చెప్పేసి తీసుకుంటారు. సో ఇక్కడ చిన్నపిల్లల టీషర్ట్స్ కూడా ఉన్నాయి. అయితే మా మిస్సెస్ అయితే తీసుకోవడానికి చూసింది. అయితే మెయిన్గా వచ్చేసి అయితే ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉంటాయి, పెద్ద ప్రైజెస్ అనేది ఉండదు. ఎందుకంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటే అక్కడ ప్రైజెస్ అనేది ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ అంత పెద్ద చెప్పుకోదగినటువంటి షాపింగ్ మాల్స్ అయితే లేవు. ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి. మీరు కూడా లైఫ్లో ఎప్పుడైనా వీలైతే ఖచ్చితంగా అమృత్సర్ అనేది రండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా దాదాపు 24 hours లంగర్ అనేటువంటిది, అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫుడ్ అనేటువంటిది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంటారు. ఆ ఫుడ్ పెట్టేటువంటి దాన్ని ఏమంటారంటే లంగర్ అంటారు. సో దీని యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే కరుణ, సమానత్వంకి వచ్చేసి ఏంటంటే ఇది ప్రతీక, నిస్వార్థ సేవ. అక్కడ వచ్చేసి ఏంటంటే వాళ్ళు మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. వచ్చినటువంటి వాళ్ళకి ఏంటంటే బెస్ట్ ఒక ఆతిథ్యం అనేది ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు వచ్చేసి ఏంటంటే గురునానక్ బోధించినటువంటి ఆ సిద్ధాంతాలని బాగా ఫాలో కావడం అనేది కూడా జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే షాప్లో
లోపల అన్నీ ఇలా కుప్పలో పోసి పెడతారు. అంటే మనకు నచ్చినవి తీసుకోవచ్చు. పక్కనే వచ్చేసి ఒక ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉన్నది, దాన్ని కూడా టేస్ట్ చేసినాం. ఇక్కడి నుంచి వచ్చేసి ఏంటంటే మేము మళ్ళీ మా హోటల్కి రావడం జరిగింది. హోటల్కి వచ్చి మా రూమ్లో వచ్చేసి ఏంటంటే సామాన్ అయితే ఏదైతే ఉంటుందో అదంతా మా వాళ్ళు ప్యాక్ చేసుకొని ఇంకా మళ్ళీ మేము తిరిగి మళ్ళీ వచ్చేసి ఏంటంటే మా యొక్క హోమ్ టౌన్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. దీంతో వచ్చేసి ఏంటంటే మళ్ళీ ఢిల్లీ వెళ్తాం. సో ఢిల్లీలో ఒక చూసుకొని మళ్ళీ తిరిగి వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ అయితే వెళ్తాం. అయితే మనల్ని ఫస్ట్ బస్ అయితే ఎక్కడైతే దించిందో ఈ ఆర్చ్ను గుర్తుపెట్టుకోరు, ఈ స్టాచ్యూను. సో ఇక్కడే మనల్ని ఏం చేసిందంటే బస్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఇక్కడే మనల్ని దించేస్తుంది. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలి అని అంటే మళ్ళీ ఇక్కడే బస్ అనేటువంటిది ఎక్కాల్సి ఉంటుంది. ఫ్రీ సర్వీస్, మనం డబ్బులు అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. రైల్వే స్టేషన్ బయట ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇలా బస్ అయితే వస్తుంది కదా, ఈ బస్ అయితే మనం ఎక్కొచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం క్రౌడ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కొంచెం మనం వెయిట్ చేసినా పర్లేదు, ఎట్లాగో మా రైలుకు చాలా టైం ఉందని చెప్పేసి మా వాళ్ళు వెయిట్ చేసుకుంటూ కూర్చోవడం అనేది జరిగింది. సో చూస్తుంటే బస్ అయితే ఏం చేసిందనంటే మళ్ళీ వస్తుందని చెప్పేసి అని అన్నాడు. సో ఎందుకైనా మంచిదని మేము ఇక్కడ కూర్చొని వెయిట్ చేయడం అనేది కూడా జరిగింది. ఇక్కడంతా ఫ్రీ సర్వీస్, అంటే మన తిరుపతిలో అయితే ఎలా ఉంటుందో అంతా కూడా మనకి ఏంటంటే ఫ్రీ సర్వీస్ అయితే ఉంటుంది. ఇక బస్సు అయితే వచ్చింది. బస్సు వచ్చిన తర్వాత మేము ఎక్కడం అనేది జరిగింది. అంటే బస్సులు వచ్చేసి ఏంటంటే ఆడ లైన్లో ఉంటాయి, ఒకటి పోగానే ఇంకోటి వస్తుంటుంది. మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గర ఇక నేషనల్ ఫ్లాగ్ చూస్తే ఆనందమే అలాగ ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ కూడా దాదాపు బ్రిటిష్ వాళ్ళ టైంలోనే కట్టారు. ఇప్పటికి కూడా చాలా చెక్కు చెదరకుండా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. బయట కూడా రోడ్డు కానీ ఇవన్నీ కానీ హెవీ ట్రాఫిక్ అయితే ఉండదు, మామూలు ట్రాఫికే ఉంటుంది. సో ఇక మేమైతే నైట్ అయితే ట్రైన్ ఎక్కడం జరిగింది. ఈ టైం లోపల మా రానికి కొంచెం కాలు మలగబడిపోయింది. అయినా కానీ ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ బాగానే కవర్ చేసింది. ఇక్కడి నుంచి రేపు వచ్చేసి ఏంటంటే ఉదయం మేము ఢిల్లీలో దిగుతాం. దానికి ఇంకా ఢిల్లీలో మేము ఏమేమి చూసినాం అనేటువంటి విషయాలు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఏం చేయాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోరి. థ్యాంక్ యూ.